నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. న్యూరో సర్జరీలలో వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బీచీ రత్నం గారు. వారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్స్ చేయొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి? ఎండోస్కోపీ అంటే మన బాడీలో ఇన్నర్ పార్ట్ని మనం చూడటానికి. పూర్వకాలంలో మనకి ఎలా ఉండేదంటే చిన్న టార్చ్ లైట్ అలాంటిది వాడి ముక్కులో చెవులో అలాగ లైట్ పాస్ చేసి చూసేవాళ్ళం. దానికి కొంత లిమిటేషన్ ఉంది, మనం ఎంత డెప్త్లో చూడగలం అనేది. దీనిని మనం ఏమన్నారు వాళ్ళం అంటే కొత్త డెవలప్మెంట్ రాగానే ఇంకా బెటర్ లైటింగ్ సిస్టమ్, బెటర్ కెమెరాలు, బెటర్ మ్యాగ్నిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం అందరం మన బాడీలో ఉన్న నవరంధ్రాల్లో అన్నిట్లోంచి కూడా బాడీ డెప్త్లో ఏది ఉంది అని చూసి ఉన్న డిసీజ్ని డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. దీన్ని ఎండోస్కోపీ అంటారు. ఇప్పుడు మామూలుగా మన బాడీలో ఉన్న పార్ట్స్కి అయితే న్యాచురల్ ఆరిఫిస్లోంచి ఇది చేయాల్సి ఉంటుంది. మనకి బ్రెయిన్ అండ్ స్పైన్లో మన బాడీకి ఎక్స్పోజ్ న్యాచురల్ ఆరిఫిస్ ఏమీ లేదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా చిన్న హోల్ చేసి ఒక సేఫ్ పాసేజ్ ద్వారా ఈ ఎండోస్కోప్ అన్న పరికరాన్ని మనం బ్రెయిన్లోకి కానీ స్పైన్లోకి కానీ పంపించి లోపల ఉన్నదాన్ని విజువలైజ్ చేయొచ్చు. ఇందులో కొత్త డెవలప్మెంట్స్ వచ్చే కొలది ట్రీట్మెంట్, ఉట్టి డయాగ్నోసిస్ కాకుండా ట్రీట్మెంట్ కూడా చేయటం మనం ఇప్పుడు డెవలప్ చేసుకున్నాం. అంటే డాక్టర్ గారు, ఇది అందరికీ సేఫ్ అయినా అందరికీ చేయొచ్చు అంటారా ఈ పద్ధతిలో? ఇది ఈ ఎండోస్కోప్ అనేది కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి మాత్రం బాగా ట్రయల్ చేసి ఇది సేఫ్టీ అని ప్రూవ్ చేయబడి ఉన్నాయి. వాళ్ళకి చేయటం వల్ల మనకేంటంటే ఒక సేఫ్టీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఎండోస్కోపీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనకి ఇలాంటి పేషెంట్స్లో ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది అసలు ఈ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ఇది మనకి కొత్త డెవలప్మెంట్ కాదు. ఇదేంటంటే 1910 నుంచి కూడా ఏదో ఒక రకమైన ఎండోస్కోపీ అనేది డెవలప్మెంట్లోకి వచ్చింది. బ్రెయిన్లోకి వచ్చే కొలది చాలా ఎర్లీగానే వచ్చింది. దీనికి ఏంటంటే బ్రెయిన్ వాటర్ కొంతమందికి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎక్కువగా ఉంటే మన కపాలంలో చిన్న హోల్ వేసి దాని ద్వారా చిన్న ట్యూబ్ లాంటిది బ్రెయిన్లో ఉన్న ఒక సేఫ్ కారిడార్ ద్వారా లోపలిగా పంపించి ఆ బ్రెయిన్ వాటర్లో ఎంటర్ అయ్యి దాని ద్వారా ఈ ఎండోస్కోప్ అన్న పరికరాన్ని లోపలికి పంపిస్తున్నారు. ఇది ఒక చిన్న కెమెరా లెన్స్ సిస్టమ్ ఉంటుంది. దీనికి లైట్ మనం స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్స్ వచ్చినాయి. ఫైబర్ ఆప్టిక్ ద్వారా లైట్ బెండ్ అయి వెళ్తుంది లోపలికి. సో లోపల ఉన్న స్ట్రక్చర్స్ని మనం చాలా క్లియర్గా చూడగలుగుతున్నాం, ఇంకా మ్యాగ్నిఫై చేసి చూడగలుగుతున్నాం. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో వచ్చినప్పటి నుంచి మనకి ఫస్ట్ హెచ్డి కెమెరాలు వచ్చినాయి, తర్వాత 4K వచ్చినాయి, 6K 8K అలాగ డెవలప్మెంట్స్ అవ్వకుండా వచ్చేటప్పటికి మనకి విజువలైజేషన్ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటున్నాయి. కాబట్టి మనకి కొత్త ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్నీ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా బాగా డెవలప్ అవటం వల్ల కొత్త విధానాలు బ్రెయిన్లో చేయగలుగుతున్నారు అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడండి. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే అండి. మా ఫాదర్ 90+ అని 90 years 2 months అవుతుందండి ఏజ్. ఓకే అండి. అయితే ఫాదర్కి బ్రెయిన్లో ట్యూమర్ అయిందండి. ఓకే. 2004లో ట్యూమర్ సర్జరీ అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు ట్యూమర్ సర్జరీ ఇప్పుడు 90+లో చేయించచ్చా చేయించరాదా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ఫాదర్ చేసిన స్కాన్లు అవి చూడాలండి. ట్యూమర్ బ్రెయిన్లో ఏ లొకేషన్లో ఉంది అనేది అంటే లెఫ్ట్ సైడ్లో ఉందండి. లేదు అలా కాదండి, మన బ్రెయిన్లో పెద్ద మెదడు చిన్న మెదడు అలాగ డిఫరెంట్ పార్ట్లు ఉంటాయి కదా. ఈ ఎండోస్కోపీ మెథడ్ అనేది జనరల్గా బ్రెయిన్లో సెంట్రల్ రీజియన్ ఎక్కడైతే వాటర్ ఛానల్స్ ఉన్నాయో అందులో చేసే వాటికి చిన్న ఆపరేషన్స్కి చిన్న బయాప్సీస్కి బాగా పనిచేస్తుందండి. మీ ఫాదర్కు ఉన్న పర్టికులర్ అంటే ప్రాబ్లమ్ని మనం కస్టమైజ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. టీవీ చూడొద్దండి ప్లీజ్, నేరుగా డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాది బ్రెయిన్ సర్జరీ అయింది, బ్లడ్ క్లాట్ అయింది ఓకే అండి. సార్. దానివల్ల నాకు కాలు చెయ్యి జర కలెక్షన్ చేసింది. ఓకే అండి. ఈ కాలు చెయ్యి బాగా పరుగుంది సార్. ఇది మరి దీని ప్రాబ్లం నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కలవచ్చు సార్? తప్పకుండా అండి. ఎక్కడ కలవాలి సార్? ఏమంటారండి? ఎక్కడ కలమంటారు? నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఉంటానండి. జూబ్లీస్ అండి. అవునండి. ఓకే డాక్టర్ గారు, దీంట్లో కొత్తగా డెవలప్ అయినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? మనకి 1910 నుంచి బ్రెయిన్కు ఉన్న ఎండోస్కోపీ బాగా డెవలప్ అయిందండి. అది చిన్నపిల్లలకి పెద్దలకు కూడా చేస్తూ ఉంటారు. ఫస్ట్ కామన్గా మనం చేసిన ఆపరేషన్స్ దీనికి ఏంటంటే బ్రెయిన్లో ఎక్కువ వాటర్ ఉండటం వల్ల. జనరల్ కొంతమంది పిల్లలు పుట్టుకతోటే ఇలా ఉండటం, కొంతమందికి పెరిగే కొలది ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ట్రెడిషనల్గా దీనికి షంట్ ఆపరేషన్ అని చేసేవారు. అంటే బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్ని కడుపులోకి పంపించేవారు ఒక ట్యూబ్ ద్వారా. ఓకే. ఈ ట్యూబ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ కాబట్టి లైఫ్ లాంగ్ దాంతో ఉండాలి పేషెంట్. దానివల్ల ఆ ట్యూబ్ వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ మెథడ్ ఏమి లేకుండా ఎండోస్కోపీ ద్వారా అయితే బ్రెయిన్లో ఉన్న వాటర్ ఛానల్స్ని ఓపెన్ చేసి బ్రెయిన్లో ఉన్న వాటరు బ్రెయిన్లోనే బంక ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యేటట్టు చేయవచ్చు. ఓకే. కాబట్టి ఇది ఫస్ట్ ఆపరేషన్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే స్పైనల్ ఎండోస్కోపీ అని మొదలైంది. స్పైన్ ఆపరేషన్ చేయాలంటే పెద్దగా బాడీలో కట్ ఉంటే కానీ మనం స్పైనల్ ఆపరేషన్ చేయలేము. అది ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు ఏంటంటే చిన్న పంక్చర్ వుండ్ ద్వారా ఎండోస్కోప్ని పంపించి దాని ద్వారా డిస్క్ ప్రాబ్లమ్స్, నరం మీద ఉన్న ప్రెషరు ఇలాంటివి మనం ఎండోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేయడానికి అవుతుంది. దీనికి కూడా పెద్దగా అనెస్థీసియా అవసరం పడకపోవచ్చు. దానికి రీజనల్ అనెస్థీసియా కానీ లేకపోతే చిన్న సెడేషన్ ద్వారా కూడా ఇలాంటి ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. ఓకే. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఒక 3 నెలల నుంచి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయండి. న్యూరాలజిస్ట్ కి చూపించుకోమన్నారు. ఓకే అండి. మేము మంగళగిరి ఎయిమ్స్ లో చూపించాము. ఓకే అండి. ఎంఆర్ఐ తీశారు, ఎన్ని బ్లడ్ టెస్ట్లు చేశారు, ఎన్ని చేసినా అందులో అన్ని బాగానే ఉన్నాయి. ఒక విటమిన్ డి ఒకటే తక్కువ ఉందని చెప్పారు, విటమిన్ D3. ఓకే. దానికి కూడా రాశారు. ఒక నెల ఇప్పుడు 6 వారాలు వాడాను నేను. ఓకే. అవి రిజల్ట్స్ ఏం లేవండి. నాకు సేమ్ 3 నెలల క్రితం ఎలాగైతే స్టార్ట్ అయ్యిందో సేమ్ అలాగే ఉందండి ఇప్పుడు కూడా. ఓకే. మీకు చేసిన ఈ టెస్టులు కాకుండా నరానికి సంబంధించిన నర్వ్ కండక్షన్ వెలాసిటీ టెస్టింగ్ అని ఉంటుందండి. అంటే స్టడీ కూడా చేశారు. అందులో అది చాలా యూజర్ డిపెండెంట్ టెస్టింగ్. అది చేసిన మనిషి బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి దాని రిజల్ట్స్ ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి మళ్ళీ ఇంకో చోట ఆ టెస్టింగ్ చేయించండి. అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే. కాబట్టి నర్వ్ కండక్షన్ వెలాసిటీ టెస్టింగ్ వేరే చోట కనుక ఒక న్యూరో ఫిజిషియన్తో కూడా కన్సల్ట్ అయ్యి చేస్తే మీకున్న ప్రాబ్లం ఏదో డయాగ్నోస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. అదే చంద్రశేఖర్ అండి. ఓకే అండి. మా బాబుకి 5 సంవత్సరాలండి. పుట్టిన దగ్గర నుంచి మాటలు రావట్లేదు సార్. ఓకే అండి. అంటే బాబుకి 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు చిన్న చిన్న అమ్మ అని మాట్లాడతారు కానీ మన వాక్యాలు కానీ సెంటెన్సెస్ కానీ పదాలు విజువల్ గా రావట్లేదు సార్. ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎంఆర్ఐలో ప్రాబ్లం ఏం లేదు చెప్పి అన్నారండి. ఏమన్నారండి? ప్రాబ్లం ఏం లేదు ఎంఆర్ఐలో అని చెప్పి ఉన్నారు సార్. ఓకే అండి. కాకపోతే బాబుకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి సార్. అవునండి. ఓన్లీ హై ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే ఫిట్స్ వస్తాయి. ఓకే. ఆ ఫిట్స్ వల్ల కూడా ఏ ప్రాబ్లం లేదండి అని చెప్పి అన్నారు. ఎవరి జ్వరం వస్తున్నప్పుడు వచ్చింది చెప్పండి అని. కాదండి. బాబు మామూలుగా బ్రీత్ తీసుకుంటున్నప్పుడు నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంటుంది సార్. ఓకే అండి. వాటర్ అయితే రావట్లేదు సార్. ఓకే అండి. కాదు, మీ బాబుకి అయితే ఫర్దర్ టెస్టింగ్ డీటెయిల్గా కొంచెం చేయాల్సి ఉంటుందండి. ఉట్టి ఎంఆర్ఐ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇలాంటి ఫిట్స్ ఉన్నాయి మనకి హిడెన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఎంఆర్ఐలో లేకపోయినా కొన్నిసార్లు వేరే టెస్టింగ్ల ద్వారా కనుక్కోవచ్చండి. ఈజీ టెస్టింగ్ అని ఉంటుందండి.
ఇప్పుడు దాన్ని వీడియో ఈజీ అని కొంచెం లాంగ్గా టెస్టింగ్ చేస్తున్నారు. కొన్ని గంటల వరకు టెస్టింగ్ చేసి మన బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని కనుక్కోగలుగుతాం. కాబట్టి మీరు ఈ బాబుకి ఫర్దర్ టెస్టింగ్ ఒక ఎపిలెప్టాలజిస్ట్ దగ్గర చేయించడం బెటర్ అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నేను ఇక్కడ బాలనగర్ చింతన్ సార్ మాట్లాడుతాను, అనిల్ కుమార్. ఓకే అండి. ఇది బ్రెయిన్ ట్యూమర్ క్యూర్ ఉందా సార్ దానికి? బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక సింగిల్ ప్రాబ్లం కాదండి. అందులో బ్రాడ్గా 2-3 రకాలు ఉన్నాయండి. బ్రెయిన్లో ప్రైమరీగా తయారైన క్యాన్సర్ ఒక బ్రెయిన్ ట్యూమర్ అండి. అందులో కొన్ని గ్రేడింగ్స్ ఉంటాయి. కొన్ని మన బాడీలో ఎక్కడన్నా ట్యూమర్ ఉండి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వచ్చు, దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటాం. మూడో రకం ఏంటంటే బ్రెయిన్ ట్యూమరు క్యాన్సర్ కానీ ఉన్నాయి. కొన్ని ఇలాంటి రకరకాల ట్యూమర్స్ ఉన్నాయంటే ఆ స్పెసిఫిక్ ట్యూమర్ వల్ల కొన్నాటిని క్యూర్ చేయగలుగుతున్నాం, కొన్నాటిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ ట్యూమర్ అనేది, ఆ ట్యూమర్ బిహేవియర్ ఏంటి మనం కనుక్కోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, నా పేరు శ్రీకాంత్ మేడం. మా బ్రదర్ కోడాలో హెడేక్ వస్తుందని పడిపోయినంట మేడం. హాస్పిటల్ తీసుకుంటే చెరిబెల్లము స్టెమ్ అసలు పని చేయలేదంటే 1 month మనం. అంటే ఆయనకి ఇంజురీ అయిందండి, ఆయనకి దెబ్బ తగిలిందా మీ బ్రదర్కి? హెడేక్ వస్తుందని హాస్పిటల్ పోదామని ఉన్నారంట మేడం. బాత్ అయిపోయినాక బయటకు వచ్చేసి పడిపోయానంట మేడం. ఓకే. సో ఈ సడన్ ఈవెంట్ ఏదో అయిందో అది జనరల్గా మీరు చెప్పింది అన్నట్టు ఉంటుంటే అది ఒకలాంటి స్ట్రోక్ లాగా అనిపిస్తూ ఉందండి. మరి అక్కడ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? అవును సార్, 1 month నుంచి కొమ్మారు అన్నాడు. ఎందువల్ల వచ్చిన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. బట్ మాకు ఏమైనా బయటకు వస్తుందా, నార్మల్గా వస్తారా అని డౌట్ ఉంది. మీరు ఒక పని చేయొచ్చండి, అక్కడ ఉన్న డాక్టర్లు కానీ అక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ ఎవరికో అన్నా ఈమెయిల్ అది కనుక్కుంటే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఏం ప్రాబ్లం అనేది మనం ఎంక్వైరీ చేయొచ్చండి. ఈ ఎండోస్కోపీ అనేది స్పైన్కి కూడా ఉంటుందా? అసలు బ్రెయిన్ అండ్ స్పైన్ ఎండోస్కోపీ ఈ రెండింటికి తేడా ఏంటి? మన బ్రెయిన్ ఎండోస్కోపీ అంటే బేసిక్గా రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి బ్రెయిన్లో ఉన్న వాటర్ ఛానల్స్కి ఎండోస్కోపీ మనం చేసి లోపల ఉన్న చిన్న చిన్న ట్రీట్మెంట్లు డయాగ్నోసిస్ 2 చేయగలుగుతాం. రెండో ప్లేస్ మన బ్రెయిన్లో చేసేది ఏంటంటే స్కల్ బేస్ అంటే అది మన మెదడులో ఉన్న డిఫికల్ట్ ప్లేస్, యాక్సెస్ చాలా డీప్లో ఉంటుంది. కాబట్టి అలాంటి చోట ఎండోస్కోప్ పాస్ చేసి అందులోంచి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. స్పైనల్ ఎండోస్కోపీ దానికంటే కొత్తగా డెవలప్ అయింది. ఏంటంటే పెద్ద కట్ లేకుండా చాలా చిన్న కట్ ద్వారా మన స్పైన్లో ఉన్న డిస్క్ ఆపరేషన్లు, నరం మీద ఉన్న ప్రెషర్ తీయటం, లేదంటే మనం చిన్న చిన్న ట్యూమర్స్ని తీయటం కూడా ఎండోస్కోప్ ద్వారా చేయగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా బాబుకు మా బ్రెయిన్ లో వాటర్ వచ్చేసి పైపు స్టంట్ వేసారు సార్. అవునండి. ఎంత అండి వయసు ఎంత అండి మీ బాబుది? అది 3 years అప్పుడు వేయించాం సార్. ఇప్పుడు 14 years వచ్చాయి సార్. ఓకే. ఇప్పుడు అది తీసేస్తా అలాగే ఉంచాలి సార్, వయసు పెరుగుతుంది కదా. లేదండి, ఇప్పుడు మీ బాబుకి వేసిన షంట్ వల్ల కొత్తగా ఏం ప్రాబ్లమ్స్ రాకపోతే దాన్ని మనం ఏం చేయకూడదు. మీ బాబు కనుక కొత్తగా ఏదైనా ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయంటే అలాంటప్పుడు అది తీసేసే అవకాశం ఉందండి. తీసి మనం ఎండోస్కోప్ ద్వారా అలాంటి దానికి ఆపరేషన్ చేయవచ్చు. ఓకే సార్. అంటే ఓకే డాక్టర్ గారు, ఈ ఎండోస్కోప్ సర్జరీ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుందా? ఐ మీన్ కాస్ట్? ఇప్పుడు మామూలు కన్వెన్షనల్ సర్జరీ ఉంది కదండి, కన్వెన్షనల్ సర్జరీ కంటే ఇది కాస్ట్ అబౌట్ 10-15% ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే దీనికి చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, కాంప్లికేటెడ్ అప్గ్రేడ్స్ ఇలాగ అవన్నీ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం పేషెంట్కి లాంగ్ టర్మ్లో చూస్తే, ఇప్పుడు మన కాలర్ ఆయన చెప్పినట్టు పేషెంట్కి బాడీలో ఒక ఆర్టిఫిషియల్ థింగ్ పర్మనెంట్గా ఉంచేయాల్సి వచ్చింది చిన్న వయసులోనే. ఇలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తే మనం దీనికి రిపీటెడ్గా టెస్టింగ్లు చేయటం, డాక్టర్ని విజిట్ చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. మన ఎండోస్కోప్ మెథడ్ అయితే ఇలాంటి ఆర్టిఫిషియల్ థింగ్ లాంగ్ టర్మ్ బాడీలో ఉండదు. అలాంటి లాంగ్ టర్మ్లో చూస్తే ఈ కాస్ట్ యాక్చువల్గా ఈ కన్వెన్షనల్ సర్జరీ కంటే ఇంకా తక్కువ అవుతుందండి. ఓకే ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో
పార్కిన్సన్స్ ఉంది నాకు. హలో, చెప్పండి సార్, మీరు చెప్పింది పార్కిన్సన్స్ ఉంది నాకు. పార్కిన్సన్స్ ఉందండి. దానికి మెడికేషన్ వాడుతున్నారా మీరు? వాడుతున్నామండి. ఓకే అండి. సిండోపో పార్కిడిన్. కాదు, మీరు వాడే మెడికేషన్స్ వల్ల మీ పార్కిన్సన్స్ కంట్రోల్ బాగానే ఉందంటే మెడిసిన్స్ వాడటమే బెటర్ అండి. కొంతమంది మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా ఉంటే మనం అది దాన్ని ఇప్పుడు సర్జికల్ మెథడ్ ద్వారా దాన్ని తగ్గించే మార్గం చూడొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈ ఎండోస్కోపీ సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఎండోస్కోపీ సక్సెస్ రేట్ బాగుంటుందండి. ఏ ఆపరేషన్ అన్నా కానీ ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అనేది ఫస్ట్ మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఇది ఈ పర్టికులర్ కేస్కి ఎండోస్కోపీ మెథడ్ కరెక్టా కాదా అనేది. ఇది కనుక దీన్ని మనం డాక్టర్స్ మేము ఏమంటాం, కేస్ సెలెక్షన్ అంటాం. కేస్ సెలెక్షన్ బాగా ఉంటే దీని రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయి. మన దగ్గర ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉందని అందరి మీద అది వాడితే మనకి రిజల్ట్స్ అన్నీ ప్రాబ్లమ్సే బయటపడతాయి. కాబట్టి మన కరెక్ట్ కేస్ సెలెక్షన్ ఉంటే దీని రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఓకే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందా? కొన్నిసార్లు మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పేషెంట్కి ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవ్వటం, లేదంటే ఇన్ఫెక్షన్ రావటం, పేషెంట్కి పెయిన్ అలా పర్సిస్టెంట్గా ఉండటం, పర్టికులర్గా మన స్పైనల్ ఆపరేషన్. ఇదే ప్రాబ్లమ్స్ మన ఎండోస్కోపీ ద్వారా కూడా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మన ఎండోస్కోప్ ద్వారా మనకి ఎక్స్ట్రీమ్ మ్యాగ్నిఫికేషన్, బ్రైట్ లైట్స్ ఇలాంటివి ఉండటం వల్ల మనం ఇలాంటి ప్రాబ్లం మనం పేషెంట్ ఆపరేషన్ అవ్వకముందే ఈజీగా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఇందులోనే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అని, లేజర్ అని ఇలాంటి కొత్త కొత్త ఎడిషన్స్ వచ్చినాయి. ఈ వాడటం వల్ల మన పేషెంట్కి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయండి. ఓకే, ఏ రకాల ఎక్విప్మెంట్స్ వాడతారు? ఈ ఎక్విప్మెంట్ వాడటం అనేది మనకి ఈ ఎండోస్కోప్ని టెక్నికల్గా వాళ్ళు యాక్చువల్గా టెలిస్కోప్ అంటారు. అంటే ఇది స్ట్రేట్ చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది సన్నగా. దీనికి ఏంటంటే ఇందులోనే లెన్స్ సిస్టము, ఒక ఎండ్లో కెమెరా, అందులోనే ఇరిగేషన్ సిస్టము, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ వినటానికి చిన్న పోర్ట్స్, ఇందులో ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా మనం దీనికి అటాచ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్స్ ఉండటం వల్ల దీని త్రూ మనం లేజర్ని వాడటం, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీని వాడటం, ఇలాంటివన్నీ ఎడిషనల్గా ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా మనం కళ్ళుతో చూసేదానికంటే మంచి బెటర్ మానిటర్ ఉంటాయి. అంటే 3 డైమెన్షనల్ మానిటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకున్న మానిటర్స్లో కేపబిలిటీ 4K 6K అలా ఉన్నాయి. కాబట్టి మన సర్జన్ ఆపరేట్ చేసినప్పుడు బెటర్ విజిబిలిటీ ఉంటుందండి. డాక్టర్ గారు, ఎండోస్కోపీ అనేది పిల్లలకి ప్రిఫర్ చేస్తారా? పిల్లలకి డెఫినెట్గా ప్రిఫర్ చేస్తారండి. ఇది ఎంత చిన్న ఏజ్ నుంచి చేయొచ్చు అంటే ఒక 2-3 నెలల వయసు నుంచి మనం చేయవచ్చు. మనకేమవుతుందంటే పిల్లలు పుట్టగానే వాళ్ళకి చర్మం చాలా సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ప్రిఫర్ చేయము. అందుకని చైల్డ్ కొంచెం 1-2 నెలలు అయిన తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ చేసిన తర్వాత స్కిన్ కనుక కొంచెం లావుగా ఉండి మందంగా ఉంటే మనం చేసిన ఆపరేషన్ తర్వాత బాగా హీల్ అవుతుందండి. ఓకే, ఏ రకాల డిసీజెస్కి ఇది యూజ్ అవుతుంది? మోస్ట్ కామన్ మనం డిసీజ్ దీనికి వాడేది ఏంటంటే హైడ్రోసెఫలస్, అంటే బ్రెయిన్లో ఎక్కువగా వాటర్ ఉండటం. అది మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ ఎండోస్కోపీ ఫర్ బ్రెయిన్ అండి. ఇంకోటి మనం బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న ట్యూమర్స్ని బయాప్సీ చేయొచ్చు. చిన్న ట్యూమర్స్ని మనం ఎండోస్కోప్ ద్వారా తీసేయచ్చు. స్కల్ బేస్ ట్యూమర్స్లో మనం అగైన్ బయాప్సీ అండ్ ట్రీట్మెంట్ 2 చేయొచ్చండి. మళ్ళీ మన ముక్కులోంచి ఆపరేషన్ ద్వారా బ్రెయిన్ కింద పెరిగే పిట్యూటరీ గ్లాండ్ని విత్ ఎండోస్కోప్ మనం తీసేయచ్చు. స్పైన్లో ఉన్న డిస్క్ ఆపరేషన్లు, మళ్ళీ చిన్న ట్యూమర్స్కి ఎండోస్కోప్ బాగా పనిచేస్తుందండి. అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమున్నాయి? మన పూర్వకాలం వచ్చే ఎండోస్కోప్స్ అన్నీ స్ట్రైట్గా ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే అందులో కూడా ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ ఉన్నాయి. అంటే మనకు లైన్ ఆఫ్ సైట్ మనకి స్ట్రైట్గా లేకపోయినా దాన్ని మనం బాడీలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మెన్యూవర్ చేయొచ్చు. దీని ద్వారానే మనం లేజర్ పంపించవచ్చు. లేజర్ కూడా ఫైబర్ ఆప్టిక్ వల్ల బెండ్ అయ్యి వెళ్ళగలుగుతుందండి. ఓకే డాక్టర్ గారు, న్యూరో సర్జరీలలో ఎండోస్కోపీ పాత్ర ఏంటనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.